మేము ఇంటర్మీడియట్ విద్యార్థులం. 10 రోజులు నేర్చుకున్న అంశాల కోసం తెలియజేస్తాము. 1వ రోజు అంశం పూర్తిగా మార్చబడిన జీవితం. ఈరోజు పౌలు జీవితం కూడా మారింది తెలుసుకున్నాం. ఈ 10 రోజులు మేము నేర్చుకున్న మిషనరీల గురించి చెప్పబోతున్నాం. మొదటి రోజు మేము చార్లెస్ స్టడ్ గారి గురించి నేర్చుకున్నాం. ఎంతో ధనవంతుడు అయ్యింది కూడా పరిచర్య కోసం తన ధనాన్నంతా వెచ్చించాడు. రెండవ రోజు అంశం జీవితంలో మార్పుకు విధేయత అవసరం. మనుషులను పట్టుజాలరిగా మార్చబడిన పేతురు గురించి నేర్చుకున్నాం. రెండవ రోజు స్కాట్లాండ్లో పుట్టి ఆఫ్రికా అడవి మధ్యలో సువార్త చెప్పిన మేరీస్ లెసన్ గురించి నేర్చుకున్నాం. మూడవ రోజు అంశం నా జీవితంలో ఆయన పాత్ర. మరియా వల్ల ఆయన మాటలు శ్రద్ధగా వినాలని నేర్చుకున్నాము. మూడవ రోజు స్కాట్లాండ్లో పుట్టి ఆఫ్రికాలో పనిచేసి చచ్చిపోయే వరకు అక్కడ పనిచేసిన డేవిడ్ లివింగ్స్టన్ గురించి నేర్చుకున్నాం. నాలుగవ రోజు నా స్థితి ఎలా ఉంది. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధించాలని నేర్చుకున్నాం. నాలుగవ రోజు స్కాట్లాండ్లో పుట్టి ఆస్ట్రేలియా దీవుల్లో ఉన్న ప్రజలకు యేసును పరిచయం చేసిన జాన్ పేటన్ గారి గురించి తెలుసుకున్నాం. ఐదవ రోజు అంశం ప్రేమే ప్రధానం. ఇతరులను ప్రేమతో ఆదరించి వారికి సహాయం చేయాలని నేర్చుకున్నాం. ఐదవ రోజు ఇంగ్లాండ్లో పుట్టి చైనా ప్రజలకు పరిచర్య చేయడానికి వెళ్ళిన హడ్సన్ టేలర్ గురించి నేర్చుకున్నాము. ఆరో రోజు అంశం నేను ఎందుకు క్షమించాలి, ఎన్నిసార్లు దేవుడు తన ప్రేమతో అందరినీ క్షమించాలని నేర్చుకున్నాం. అమెరికా దేశంలో పుట్టి దేవుని కోసం పౌరుషంగా బ్రతికి చిన్న వయసులోనే మరణించిన డేవిడ్ బ్రెనార్డ్ గురించి నేర్చుకున్నాం. ఈయన అమెరికన్ ఇండియన్స్ మధ్య పరిచర్య చేశారు. ఏడవ రోజు అంశం ఫలభరితమైన జీవితం. యేసయ్యతో అంటుకట్టబడిన ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. ఏడవ రోజు అమెరికాలో జన్మించి బర్మా దేశానికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ జైల్లో హింసలు పొందిన అడోనిరామ్ జడ్సన్ గురించి నేర్చుకున్నాం. ఎనిమిదో రోజు అంశం యేసును గురించి ఇతరులకు చెప్పు. ఒక నపుంసక అధికారికి సువార్త చెప్పిన ఫిలిప్ గురించి నేర్చుకున్నాం. ఎనిమిదవ రోజు మిషనరీ. పాలస్తీనాలో పుట్టి బైబిల్ వాక్యాన్ని ప్రజలకు దూరం చేస్తున్న రోమన్ క్యాథలిక్ వారిపై ఎదురు తిరిగి కాల్చివేయబడిన జాన్ హస్ గురించి నేర్చుకున్నాం. 9వ రోజు అంశం ఎన్నటికీ విడువని స్నేహితుడు. యేసయ్య తాను వెళ్ళిపోతూ ఆదరణకర్తను మనకు స్నేహితుడిగా ఇచ్చారని తెలుసుకున్నాం. 10వ రోజు అంశం ఎన్నటికీ నమ్మదగిన మార్గదర్శి. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపిస్తుందని తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్లా. నా పేరు చానా, నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్ని. నేను ఈ ఇయర్ వీబీఎస్లో నేను చక్కని మాటలు నేర్చుకున్నాను. అలాగే ప్రతిరోజు నేను వీబీఎస్ ఒకరోజు కూడా మానకుండా వచ్చాను. అలాగే ఈ ఇయరే కాదు, ప్రతి ఇయర్ కూడా నేను మానకుండా వీబీఎస్కి వస్తూనే ఉంటాను. అలాగే మా అక్కోళ్ళు, టీచర్స్ మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. మేము ఎంత అల్లరి చేసినా, ఎంత కాల్ చేసినా మమ్మల్ని అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పి మాకు మంచి ఎంకరేజ్ చేశారు. మాకు చక్కని పాటలు, వాక్యములు, ప్రార్థనలు చేయాలని నేర్పించారు. అలాగే పాస్టర్ గార్స్ కూడా చర్చి పెద్దోళ్ళు కూడా మాకు ఏం కావాలంటే ఇచ్చి మెటీరియల్స్ కూడా మాకు అందజేశారు. మేము ఇలాగే సాగాలని మా గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.